హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి కర్రీ చూపించబోతున్నాను. మినప వడియాలు టమాటా కర్రీ. ఇది అందరికీ తెలిసిందే, కానీ నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒక్కసారి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక కప్పు మినప వడియాలు వేసుకోవాలి. ఇవి ఇంట్లో తయారు చేసిన వడియాలేనండి. బయట తెచ్చుకున్నవైనా పర్వాలేదు, కాకపోతే బయట తెచ్చుకునేవి గట్టిగా ఉంటాయి. కొద్దిగా వేగిపోయాయి కదా, ఈ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వండి. చిన్న సైజు ఉల్లిపాయలు 2 సన్నగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, నేను వెల్లుల్లిపాయ అల్లం కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అది వీడియో అయితే మిస్ అయిపోయింది. అవి కూడా వేసుకోండి. అవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. బాగా పండిన టమాటాలు అవి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపడగా వేసుకోండి. నెక్స్ట్ కారం 1 స్పూన్ వేసి ఇంకా పావు టీ స్పూన్ వేసాను. ఇప్పుడు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలకి మొత్తం ఉప్పు కారం అంతా పట్టేలా కలుపుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. ముందే వాటర్ వేసేయకుండా బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలిపితే ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు, టమాటాలు మగ్గిపోయాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మీడియంలో పెట్టి ఉడకనివ్వండి. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మినప వడియాలు ఇందులో వేసేసుకోవాలి. మరి ఫస్టే వేసేసామంటే గుండె అయిపోయి చిదురైపోతాయి అన్నమాట. ఇది తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఒకసారి బాగా ఉడికిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ వేసాను. మరి చిక్కగా పడినట్టుగా ఉంది, అందువల్ల వాటర్ వేసాను. ఇప్పుడు ఫైనల్గా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ నేను తెలగపిండి వడియాలు వేస్తున్నానండి. ఇవి కూడా ఇంట్లో చేసినవి. అవి కూడా వేసేసి ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మరి ఎక్కువసేపు ఉడికితే అవి కూడా చిదురైపోతాయి. ఇప్పుడు ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టి ఒక్క నిమిషం లో ఫ్లేమ్లోనే ఉడికితే ఫైనల్గా ఉడికిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్ కదా. టమాటో మినప వడియాల కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ తెలగపిండి వడియాలు, మినప వడియాలు ఇంట్లో తయారు చేసినవేనండి. ఎండాకాలంలో మా అమ్మ ఎక్కువ చేసి పంపిస్తూ ఉంటుంది. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంతమందికి షేర్ చేయండి.